సమయంలో ప్రభు యొక్క బలలో మనల్ని మనం వ్యక్తిగతంగా పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో పాల్గొనక మునుపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. అదిగో ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరం బోరాధ్వనిలో నాతో మాట్లాడి వింటిని. మాట్లాడినవాడు ఇక్కడికి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదు నేను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? సంఘం ఎత్తబడే కోణం. ఇక్కడికి రమ్ము అన్న కొన్ని విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఈ సంగతులు జరిగిన తర్వాత ఏ సంగతులు అంటే సంఘము సిద్ధపాటు, సంఘం యొక్క ప్రణాళిక, సంఘము దేవుని రాజ్యం కొరకు ఎలా సిద్ధపడాలో ఆ సిద్ధపాటైన అనంతరము, అంటే సిద్ధపాటు కలిగినటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు సంఘం ఎత్తబడే విధానం ఇక్కడ కనపడుతుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం సంఘం ఎత్తబాటు గురించి మనకు తెలియపరుస్తుంది. సరే, సంఘం ఎత్తబాటులో ఎవరు ఎత్తబడుతున్నారు అని అంటే మొట్టమొదటిగా మరణము కాని నిద్రలో ఉండేవాళ్ళు ఎత్తబడుతున్నారు. వాళ్ళ గురించి ఒక 5 విషయాలు చెప్పండి, గుర్తుండే కష్టం. తర్వాత చూసినట్టే ఎవరు ఎత్తబడుతున్నారంటే రెండవ భాగం. మొదటి భాగంలో మరణం కాని నిద్రలో ఉండేవాళ్ళు, రెండవ భాగంలో సజీవులే కానీ క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. ఇది రెండవ కోణం. ఇది ఎన్నో వారం? 8వ వారం. మరి 7 వారాలు ఏం చెప్పాం గుర్తుందా? సరే, ఈ యొక్క కోణాన్ని మనం చూసినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే సంఘం ఎత్తబాటు. సంఘం ఎత్తబడే విధానంలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు పౌలు గారు అంటాడు. ఏమంటున్నాడు? చదవండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 17 వచనాల్లో చాలు కొనుపోబడము చాలమ్మ. కాబట్టి ఇక్కడ కాగా మనం ప్రభుతో కూడా సదాకాలం ఉంటాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే సంఘం ఎత్తబడే విధానం ప్రకటన గ్రంథం 4 మొదట్లో రాయబడుతూ వచ్చింది. సంఘం ఎలా ఎత్తబడుతుందన్నది అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి దాదాపు 17వ వచనం వరకు పౌలు గారు చెబుతూ వస్తాడు. సంఘం ఎత్తబడే కోణము. సరే, సంఘంకి ఎవరు ఎత్తబడుతున్నారంటే ఇప్పుడు రెండవ కోణాన్ని చూస్తున్నాం. ఎవరు? సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు ఎత్తబడుతున్నారు. సో ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు ఎత్తబడుతున్నారు. ఓకే, సో ఇప్పటికే సజీవులు వారి జీవితాల్లో వారు ఏం ఎదుర్కోబోతున్నారు, వారు ఏం పొందుకోబోతున్నారు, సజీవులై ఉండి కూడా క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారి గురించి కొన్ని మాటలు రాయబడుతూ వచ్చింది. సరే, ఇక్కడ మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే సజీవులై ఉండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగినటువంటి విశ్వాసి, దేవుని ఆవరణములు చూసి దేవుణ్ణి దర్శించాలని ఆశతో ఉన్నటువంటి విశ్వాసికి, ఆ విశ్వాసి ఎడల ఆ విశ్వాసికి దేవుడిచ్చే మందిరం యొక్క ప్రణాళిక ఎలా ఉందన్నది ఒక 7 విషయాలు చూసాం. ఆశ కలిగి దేవుని మందిర ఆవరణములు చూసి దేవుని దర్శించి దేవుని ఆరాధించాలనుకున్నటువంటి విశ్వాసికి సూర్యుడు అక్కర్లేని మందిరాన్ని ఇస్తున్నాడు, చంద్రుడు అవసరం లేని మందిరం ఇస్తున్నాడు, దేవుని మహిమతో నింపబడిన మందిరాన్ని ఇస్తున్నాడు, ఇంకా గొర్రెపిల్ల దీపమై ఉన్న మందిరాన్ని ఇస్తున్నాడు, ప్రభు సర్వాధికారి అయిన దేవుడు ప్రభువునే దేవాలయం ఉన్న మందిరాన్ని ఇస్తున్నాడు, గొర్రెపిల్ల దేవాలయం ఉన్న మందిరాన్ని ఇస్తున్నాడు. 7వదిగా ఎప్పటికీ ముయ్యబడినటువంటి గుమ్మములు కలిగినటువంటి మందిరాన్ని యొక్క అంటే ఆశతో సజీవుడై ఉండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగినటువంటి విశ్వాసి ఆశతో దేవుని మందిరం ఆవరణము చూడాలి, ఇంకా దేవుని మందిరం ఆవరణం చూసి ఆ యొక్క దేవుని దర్శించి దేవుని ఆరాధించాలనుకున్న విశ్వాసికి ఇలాంటి 7 అంతరాల అనుభవం కలిగిన మందిరమును దేవుడు ఇస్తున్నందుకు మనం చూస్తూ వస్తున్నాం. దాన్ని బట్టి దేవుని ఆరాధిస్తూ వస్తాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే సజీవుడై ఉండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన విశ్వాసి ఆశతో చూడాలనుకుంటున్నటువంటి దేవాలయము అంటే దేవుని యొక్క ఆవరణలో ప్రవేశించి దేవుని దర్శించి దేవుని యొక్క సన్నిధిలో ఉండాలనుకుంటున్నటువంటి విశ్వాసి
మాటలో చెప్పాలంటే క్రీస్తు యేసు యొక్క జీవం కలిగినటువంటి విశ్వాసి దేవుని ఆవరణంలోకి ప్రవేశించి దేవుని దర్శించాలనే ఆశతో కలిగి ఉన్నటువంటి విశ్వాసి ప్రభు ఇచ్చేటటువంటి మందిరంలోకి ఆ ప్రభు కలిగినటువంటి దేవాలయంలోకి ప్రవేశించాలంటే ఆ విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే సజీవుడై ఉండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగినటువంటి విశ్వాసి దేవుని యొక్క ఆవరణం దర్శించి దేవుని యొక్క ఆవరణములు చూడవాలి, చూసి దేవుని దర్శించి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలనుకున్న విశ్వాసి అతని జీవితంలో క్రీస్తు యేసు యొక్క జీవం ఉంది కాబట్టి ఆ వ్యక్తి దేవుని ఆవరణలో ప్రవేశిస్తున్నాడు. అయితే సజీవుడై ఉండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి సజీవుడై ఉండి కూడా క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయి ఇంకా దేవుని మందిరాన్ని చూడాలి, దేవుని మందిరాన్ని ప్రవేశించాలి, దేవుని దర్శించాలి అని ఆశ కలిగి ఉన్నటువంటి వారు మా దేవుడిచ్చే మందిరంలోకి ప్రవేశించలేడు. అర్థమవుతుందండి చెప్పే మాట? అర్థమవుతుందండి? ఆ దేవాలయం యొక్క ప్రణాళిక కలిగిన దేవుడు ఏ దేవాలయం యొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ దేవాలయంలోనికి ఒక విశ్వాసి ప్రవేశించలేకపోతున్నాడు. అంటే అందరూ కొంతమంది ప్రవేశిస్తారు, కొంతమంది విశ్వాసులు ప్రవేశించలేకపోతున్నారు. చూడండి, సజీవుడై ఉన్నాడు, మరి విశ్వాసిగా ఉంటూ వస్తున్నాడు. కానీ దేవుడిచ్చే ప్రణాళికలో ఉన్న మందిరములోనికి విశ్వాసి ఎందుకు ప్రవేశించలేకపోతున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం విశ్వాసులుగా ఉన్నాం, మనకి దేవుడు ఇవ్వాలనుకున్న మందిరం యొక్క ప్రణాళిక ఏంటో, ఆ మందిరం ఎలాంటిదో మనం చూస్తూ వచ్చాం, ఆరాధనలో వింటూ వచ్చాం. అంత గొప్ప మందిరాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఒక విశ్వాసిగా ఉండ మనం ఆ మందిరంలోకి ఎందుకు ప్రవేశించలేకపోతున్నాము? మాటలు చెప్పాలంటే ప్రభువే దేవాలయం అయినటువంటి మందిరం, సర్వాధికారి అయిన దేవుడే దేవాలయం ఉన్నటువంటి మందిరం, గొర్రెపిల్లయే దీపమై ఉన్నటువంటి మందిరం, సూర్యుడు అక్కర్లేని మందిరం, చంద్రుడు అక్కర్లేని మందిరం, ఎప్పటికీ ముయ్యబడకుండా ఉన్నటువంటి గుమ్మములు కలిగిన మందిరంలో ఆ దేవాలయంలోనికి మనం ప్రవేశించకపోవడానికి కారణాలు ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే ఎవరు ఆ యొక్క ప్రదేశంలోకి లేదా ఆ యొక్క దేవాలయంలోనికి ప్రవేశించరు. అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి దేవుడు ఒక విశ్వాసి కొరకు సిద్ధపరుస్తున్నటువంటి దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోనికి ఎవరు ప్రవేశించరంటే ఒక 7 విషయాలు మనం చూడొచ్చు. ఎందుకంటే చూడండి, మనం విశ్వాసులమైనంత మాత్రం దేవుని రాజ్యానికి వెళ్ళలేం. రక్షణ పొందినంత మాత్రాన దేవుని రాజ్యం లేదు, మారుమనసు పొందినంత మాత్రం దేవుని రాజ్యం లేదు, బాప్తిసం తీసుకున్నంత మాత్రం దేవుని రాజ్యం లేదు, ప్రతి ఆదివారం దేవుని ఆరాధించడానికి వచ్చినంత మాత్రం దేవుని రాజ్యం ఉండదు. మరి ఎప్పుడు ఉండిద్ది అంటే మన సజీవులుగా ఉంటూ మనలో ఉన్న క్రీస్తు యొక్క జీవం కలిగి, ఆ క్రీస్తు యేసు ప్రభువు యొక్క జీవం మనలో కలిగి విశ్వాసిగా మనం జీవించినప్పుడు ఆ విశ్వాస జీవితంలో ప్రభువుని గురించిన ఆసక్తి, ప్రభువుని చూడాలి, ప్రభు ముఖ దర్శనం చేయాలి, ప్రభువుని దర్శించాలి, దేవుని మందిర ఆవరణలో ప్రవేశించాలన్న కోరిక మనకు ఉన్నప్పుడు ఆ మందిరంలో ప్రవేశిస్తాం. మనం విశ్వాసులుగా ఉంటూ సజీవులుగా ఉంటూ క్రీస్తు యొక్క జీవం మనలో లేనప్పుడు దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలో మనం ప్రవేశించం. సరే, దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోకి ఎవరు ప్రవేశించరు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి, 7 విషయాలు. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు, మీ ప్రేమను బట్టి స్తోత్రాలు, మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. గడిచిన దినాలన్నీ కాచి కాపాడి మరొక పునరుద్ధాన దినంలో, మరొక ప్రభు దినంలో సజీవుడిగా ప్రవేశింపజేసినందుకే మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా కొన్ని మాటలు వాక్యం ధ్యానించుకోవడానికి మీరు ఇస్తున్న కృపకై వందనాలు. ఆరాధనలో మీరు చేసిన మేలు, సూర్యుడు లేనిది, చంద్రుడు అయినను సూర్యుడైన అక్కర్లేనిది, గొర్రెపిల్ల దీపమై ఉండది, సర్వాధికారి అయిన దేవుడే దేవాలయం ఉండి, గొర్రెపిల్ల దేవాలయమై ఉండి తండ్రి ఎప్పటికీ ముయ్యబడినటువంటి గుమ్మములు కలిగినటువంటి దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోకి మమ్మల్ని ప్రవేశింప చేయడానికి మీరు ఇష్టపడుతున్నందుకు వందనాలు. మేమైతే తండ్రి మరి భక్తులు అంటూ నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేసేదని అన్నారు. కాబట్టి అటు అనుభవం లేనప్పటికీ క్రీస్తు యేసు ప్రభు రక్తం ద్వారా మమ్మల్ని కడిగి నీతి కలిగినటువంటి అనుభవం తీసుకొచ్చి మేము మీ యొక్క ఆవరణంలో చూడాలన్న ఆశ తండ్రి, నీ ఆవరణలో ప్రవేశించాలన్న కోరిక, తద్వారా దేవుని దర్శించి నీ ఆవరణలో ప్రవేశించి దేవుని దర్శించి దేవుని ఆరాధించేటటువంటి అనుభవం క్రీస్తు యేసులో నాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు ప్రభా. ఇటు రీతిలో తండ్రి ప్రభు యొక్క బలలో కూడా పాల్గొనబోతున్న సాయం చేయండి. ప్రభు యొక్క బలలో పాల్గొనక మునుపు
మమ్మల్ని మేము వ్యక్తిగతంగా పరీక్షించుకుని బలలో పాల్గొని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలలో పాల్గొనడం కొరకై తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానించుకోవడం సహాయం చేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పిపడజాలంత విస్తారమైన పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. బలహీనతలన్నీ శత్రు కార్యాలన్నీ మెండపులను తొలగించండి. ఈరోజు వర్తమానం ఎంతో శత్రు సిగ్గు మీకు మహిమకరంగా జరిగించి మహిమ పొంది నాతో మాతో మీరు మాట్లాడండి. వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రాలు రావాల్సిన వారిని తరబెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉన్న సకాలం నడిపించి ఎవరికి టపాయిలకి వెళ్ళి జరగకుండా సాయించండి. అశ్రద్ధ కలిగిన వారితో కూడా మీరు మాట్లాడండి. దూరంగా ఉన్న వారితో కూడా మీరు మాట్లాడండి. తండ్రి విత్తమైనటువంటి వాక్యం నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ వాక్యమును కూడా నీళ్ళ మీద వేస్తుండగా అది ఫలించినట్టు సాయించండి. అభివృద్ధి పొందినట్టు సాయించండి. మేము వ్యర్థంగా బలలో పాల్గొనుకోకుండా అయోగ్యంగా పాల్గొనుకోకుండా సిద్ధపరచబడిన వారమై యోగ్యంగా సరిచేయబడిన వారమై బలలో పాల్గొన్నట్లు నన్ను మమ్మల్ని మీరు హెచ్చరించి సరిచేసి మహిమ పొంది నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని వాక్య పిలుగులు మా జీవితాలు సరిచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో ఒక మాట రాయబడుతుంది. ఏంటంటే సంఘం ఎత్తబడుతుంది. ఎవరంటే సజీవులు ఉండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. సరే, సజీవులు ఉండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగినటువంటి విశ్వాసి దేవుడిచ్చే మందిరం యొక్క దేవుడు కలిగి ఉన్న దేవుని ప్రణాళికలో ఉన్న దేవుని మందిరంలోకి ప్రవేశిస్తాడు. సో ఆ మందిరంలోకి ప్రవేశింపని వారు ఎవరు అనంటే, ఆ మందిరంలోకి ప్రవేశించినటువంటి విశ్వాసులు ఎలాంటి వారు అనంటే, అంటే దేవుని బిడ్డలు ఎలాంటి వారు అంటే ఆ మందిరంలో ప్రవేశించిన దేవుని బిడ్డలు ఎలాంటి వారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు. దాంట్లో మొదటి మాట రండి, ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 21 వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 21 వచనం. దాని 12 గుమ్మలు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్లయితే బైబిల్లో రాబడినటువంటి ఒక కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి ఈ మాట ఏంటంటే, ఒక విశ్వాసి ఒక దేవుని బిడ్డ సజీవుడయ్యుండి కూడా మరి దేవుని రాజ్యంలోకి దేవుని ఆవరణం దర్శించలేకుండా దేవుని ఆవరణం చూడకోకుండా దేవుని దర్శించుకోకుండా దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోకి ప్రవేశించలేకపోతున్నటువంటి విశ్వాసి ఎలా ఉంటాడంటే, ఎవరు ప్రవేశిస్తలేదంటే ఆ దేవుని మందిరంలోకి దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోకి ప్రవేశించినటువంటి విశ్వాసి మొదటిగా ఎలాంటి విశ్వాసం అంటే శుద్ధత లేనటువంటి విశ్వాసి. అది అక్కడ రాయబడుతూ వచ్చింది. రాజు ఏమో రాయబడుతూ వచ్చిందండి, పట్టణపు రాజు వీధి శుద్ధ సువర్ణమైనది. ఈ మాటకు అర్థం ఏంటంటే, శుద్ధ సువర్ణమైనది అని అంటే శుద్ధత చేయబడిందని అర్థం. ఏ విశ్వాసి సజీవుడయ్యుండి కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న మందిరంలోకి ప్రవేశించలేకపోతున్నాడంటే, ఏ విశ్వాసి ప్రవేశించలేకపోతున్నాడంటే శుద్ధత లేనటువంటి విశ్వాసి. ఎవరు? శుద్ధత లేని పట్టణపు రాజ వీధి శుద్ధ సువర్ణమైనది అంటే ఆ పట్టణం ఆ దేవాలయం దగ్గర శుద్ధ సువర్ణమైనది ఉన్నప్పుడు ఆ దేవాలయంలోనికి ప్రవేశించే వ్యక్తి శుద్ధ సువర్ణమైన వాడు ఉంటాడు. ప్రవేశించలేనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? శుద్ధత లేనివాడు. శుద్ధత లేదు అంటే అర్థం ఏంటిది? ఇదో మనకు అపరిశుద్ధత ఉందని ఈ జీవితం వస్తాం. శుద్ధత లేనిది అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక వ్యాఖ్యానంలో ఇలా రాయబడుతూ వచ్చింది, భక్తి లేనిదని అర్థం. ఏంటది? రెండవ కోణం కూడా ఉంది దానికి అర్థం. ఏంటో తెలుసా? భక్తి లేనిది మొదటిదైతే గౌరవం లేనిదని కూడా అర్థం. ఏంటిది? గౌరవవంతమైన జీవితం లేనిది, భక్తి లేనటువంటి జీవితం కలిగిన వారు. వాళ్ళ గురించి రాయబడిన వ్యాఖ్యానంలో ఇలా రాయబడుతూ వచ్చింది, శుద్ధ సువర్ణమైనది అంటే భక్తి కలిగినది ఒక కోణంలో చెప్పాలంటే. ఇంకా గౌరవపదమైనది అంటే ఎవరైతే భక్తి లేనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారో, ఎవరైతే సజీవులుగా ఉంటూ దేవుని మందిరానికి వస్తూ ప్రభుని ఆరాధిస్తూ కూడా దేవుడంటే భయభక్తులు లేకుండా భక్తి లేనటువంటి జీవితం, దేవుని మీద భక్తి లేనటువంటి జీవితం ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారి యొక్క జీవితాలు చూడగా, అలాంటి వారి యొక్క అనుభవాలు చూడగా వారు ఖచ్చితంగా ప్రభు ప్రణాళికలో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించలేరు. అంటే దేవుని ప్రణాళికలో దేవుడు ఏ మందిరాన్ని అయితే నిర్మిస్తున్నాడు, దేవుని ప్రణాళికలో దేవుడు ఏ మందిరాన్ని అయితే నిర్మించడానికి ఇష్టపడుతున్నాడు, దేవుని ప్రణాళికలో దేవుడు ఏ మందిరాన్ని అయితే నిర్మిస్తాడు, ఒక మానవుడు దేవుని మందిర ఆవరణమును చూసి ఆ ఆవరణములను కూడా ప్రవేశించి దేవుని దర్శించాలని దేవుడు ఆ మానవుడు కొరకు సిద్ధపరిచి దేవుడు ఆ మానవుడు కొరకు ఏర్పరుస్తున్నటువంటి మందిరం యొక్క ప్రణాళిక,
ఆ మందిరం యొక్క ఆవరణంలోనికి ప్రవేశించినటువంటి విశ్వాసం ఎవరంటే శుద్ధత లేనివారు, అంటే భక్తి లేనటువంటి వారు, గౌరవం లేనటువంటి వారు. అంటే వారి జీవితాల్లో దేవుడు అంటే గౌరవం ఉండదు, దేవుడు అంటే గౌరవించరు, దేవుడు అంటే భక్తి ఉండరు. దేవుడు అంటే భక్తి లేనటువంటి వారు, దేవుడు అంటే గౌరవం లేనటువంటి వారు ఆ యొక్క శ్రేష్టకరమైనటువంటి దేవుని ప్రణాళికలు ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళికలో నిర్మించబడుతున్నటువంటి మందిరంలోకి, ఆలయంలోనికి ప్రవేశించలేరు. సూర్యుడు లేనటువంటి ఆలయం, చంద్రుడు లేనటువంటి ఆలయం, ఇంకా దేవుని మహిమతో నింపబడుతున్న ఆలయం, ప్రభే దేవాలయం ఉన్న ఆలయం, గొర్రెపిల్ల దేవాలయం ఉన్నటువంటి ఆలయం, ఎప్పటికీ మూయబడినటువంటి గుమ్మములు కలిగినటువంటి ఆలయంలోకి మనం ప్రవేశించాలంటే భక్తి కలిగిన వారిగా, గౌరవం కలిగినటువంటి జీవితం కలిగిన వారిగా క్రీస్తు యేసులో మనం జీవించినప్పుడు ఆ యొక్క దేవుని ప్రణాళికలు ఉన్న మందిరంలోకి మనం ప్రవేశించగలుగుతాం. ఈరోజు ఆ మందిరంలోకి ప్రవేశించిన వారు ఎవరని మనం చూస్తున్నట్లయితే దేవుడు అంటే భక్తి లేనివారు, దేవుడు అంటే గౌరవం లేనటువంటి వారు, దేవుని యొక్క ప్రణాళిక లేనటువంటి వారు, దేవుని మీద భయభక్తి లేనటువంటి వారు, భక్తి కలిగిన జీవితం లేనటువంటి విశ్వాసి ఆ యొక్క దేవుని ప్రణాళికలు ఉన్న మందిరంలోనికి ప్రవేశించడు. ఈరోజు మన జీవితాలు మనం ప్రశ్నించుకున్నట్లయితే, మన జీవితాలు మనం సరి చేసుకున్నట్లయితే దేవుని ప్రణాళికలు ఉన్న మందిరంలోకి మనం ప్రవేశించలేకపోవడానికి కారణం ఇదే. అందరూ ప్రవేశిస్తారని భ్రమలో మనం ఉండొద్దు. అందరూ ప్రవేశించరు. విశ్వాసులుగా ఉంటూ సజీవులమై ఉండి కూడా క్రీస్తు యేసు యొక్క జీవం మనలో లేకపోతే అప్పుడు మనం భక్తి లేని వారుగా, గౌరవప్రదమైన జీవితాన్ని మనం జీవించిన వారు ఉన్నాం. కాబట్టి దేవుడు మన కొరకై తన ప్రణాళికలో స్థిరపరుస్తున్న రాజ్యంలోకి మనం వెళ్ళలేం. తప్పుడు బోధలు కొన్ని ఉంటాయి. నువ్వే పాపం చేసినా పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంది, నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పేవాడు కొంతమంది ఉంటారు. నువ్వు ఎన్ని పాపాలన్నా చెయ్యి, ఎన్ని తప్పులన్నా చెయ్యి, నీకు పరలోక రాజ్యం ఉందని చెప్పే తప్పుడు బోధలు ఉంటాయి. మనం ఆ బోధలకి ఎక్కువ ఇష్టపడతాం. ఏ బోధలకి? వాటికే ఎక్కువ ఇష్టపడతాం. నువ్వు చేసే తప్పు, ఇది దేవుని రాజ్యానికి వెళ్ళే జీవితం కాదు, ఇది అపవిత్రమైనది, ఇది దేవుడు అసహించుకునే జీవితం అని చెబితే ఈ సేవకుడు మా గురించే చెప్పాడు అంటారు. ఏమంటారు? మా గురించే. ఎవరికి ఇక్కడ పనేం లేదా మీ గురించి చెప్పడానికి, నా గురించి నేను చెప్పుకోవడానికి? బైబిల్ చెప్పే మాట జాగ్రత్తగా గమనించాలి. అంత్య దినాల్లో మనకు అనుకూలమైన వర్తమానాలు వింటే దేవుని రాజ్యానికి వెళ్ళడం కష్టం. మనకు అనుకూలమైన వర్తమానాలు ఏంటి? మనల్ని ఆశీర్వదించాలి, మనల్ని దీవించాలి. యూట్యూబుల్లో, ఆయా ఫేస్బుక్లో, ఆయా గ్రూపులు ఏంటి? దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, ఈ వర్తమానం నాకు కావాలి. నువ్వు లోపం, పాపం, బలహీనతలు ఉంటే దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళలేవంటే ఈ సేవకుడు వద్దు, ఈ వర్తమానం నాకు వద్దు. ఈ రోజుల్లో ప్రజలు కోరుకుంటున్న వర్తమానాలు ఇవి. కానీ ఇక్కడ కూర్చున్న ప్రజలు మీరు ఏం కోరుకున్నా నేనైతే దేవుడు ప్రణాళికలో బయలుపరిచిందే చెబుతా. కాబట్టి కొంతమందికి ఈ వాక్యం ఇష్టంగా ఉండేది, కొంతమందికి కష్టంగా ఉండేది, కొంతమందికి ఈ వాక్యం ఎందుకు చెబుతున్నాడని కూడా కొంతమంది చెబుతూ వస్తారు. అసలు ఆయన ఏం చెబుతున్నాడు ఆయనకే తెలియదు అనుకుంటారు కొంతమంది. నేనేం చెబుతున్నాను, మతి లేనంత స్థితిలో నేను లేను, అజ్ఞానంలో నేను లేను, మతిపోయినటువంటి వాడిగా నేను లేను. ఏం చెప్పాలో దేవుడు ఏం బయలుపరుస్తున్నాడో ప్రణాళికలు ఉండే ఇక్కడ చెబుతున్నా. ఏం చెబుతున్నానో తెలియనంత మైకంలో నేను లేను, ఏమి చెబుతున్నాడో వినలేని మైకంలో విశ్వాసులు ఉంటారు. అర్థమైందండి? ఏం చెబుతున్నాడో వినలేని స్థితిలో విశ్వాసులు ఉంటారే కానీ ఏం చెబుతున్నాడో చెప్పలేని స్థితిలో, ఏం చెబుతున్నాడో తెలియని స్థితిలో సేవకుడు లేడు. 100% మైండ్ షార్ప్గానే ఉంది, ఏం డౌట్ లేదు. అర్ధరేత్రి అడిగినా సరే 7 పాయింట్లు చెప్పగలిగినటువంటి స్టామినా దేవుడు ఇచ్చాడు, దాంట్లో డౌటే లేదు. కానీ చెప్పేదేదో, పిట్ట కథలో చెప్పేదేదో, ద్వేషంగానో చెప్పేదేదో, అసూయగానో చెప్పేదేదో, కలహంగానో చెప్పట్లేదు. ఇది నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావా లేదన్నది డిసైడ్ చేసే మాటలు ఇవి. ఈ మాటలు నువ్వు వింటేనేమో దేవుని రాజ్యానికి వెళ్తావు సరి చేసుకుంటే, ఈ మాటలను అశ్రద్ధ పెట్టుకుంటేనేమో దేవుని రాజ్యం కోల్పోతావు. దట్స్ ఇట్, అంతే, ఎనఫ్. ఇక దాని గురించి మాట్లాడడానికి ఏం లేవు. కానీ మొట్టమొదటిగా దేవుని ప్రణాళికలో మానవుడు దేవుని దర్శించి, ఆ దేవుని ఆవరణ ప్రవేశించి, దేవుని దర్శించి, దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు ఉన్న మందిరంలోకి మానవుడు ప్రవేశించకపోవడానికి కారణం, ప్రవేశించలేని విశ్వాసం ఎవరంటే మొట్టమొదటిగా శుద్ధత లేనటువంటి విశ్వాసం. పరలోకంలో వీధులే శుద్ధంగా ఉంటే, పరలోకంలో వీధులే శుద్ధ సువర్ణమైనగా స్వచ్ఛమైనవిగా ఉంటే, ఇక మనం ఇక్కడ హృదయాల్లో కల్ముషం పెట్టుకుని, ద్వేషాలు పెట్టుకుని, అసూయలు పెట్టుకుని, కలహాలు పెట్టుకుని, క్రోధాలు పెట్టుకుని, భేదాభిప్రాయాలు పెట్టుకుని, పైకి ప్రైజ్లాడు చెప్పుకుంటూ లోపల ద్వేషం కలిగి ఉన్న విశ్వాసులు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. అది సేవకుడైనా, విశ్వాసైనా, సంఘ పెద్దలైనా ఎవరం కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేం.
ఎందుకు వెళ్ళని తెలుసా? పైకి భక్తి గలవారండి, లోపల దాని శక్తిని ఆశ్రయించలేనప్పుడు దేవుని రాజ్యం లేదు. పరలోకంలో ఉన్న దేవాలయపు ఆవరణములు చూడగా, ఆ ప్రాంతంలో సన్నివేశం చూడగా, అది స్వచ్ఛమైన రాజవీధి, శుద్ధ సువర్ణమైనటువంటి రాజవీధి, శుద్ధ సువర్ణమైనటువంటి రాజవీధి. అంటే అర్థం ఏంటి? అది ఎంతో భక్తి కలిగి, ఎంతో గౌరవపదమైనటువంటి విధానం కలిగినటువంటి క్రైస్తవుల కొరకు, దేవుని బిడ్డల కొరకు సిద్ధపరచబడినటువంటి వీధి అది, ఆ దేవాలయం అది. మనం బయటికి ప్రజలు చెప్పుకుంటూ, బయటికి నవ్వుకుంటూ మాట్లాడి, లోపల ద్వేషాలు అసూయలు కలిగి జీవించినప్పుడు దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేం. అది ఎవరైనా, ఒక సంఘ పెద్ద అని లేదు, ఒక విశ్వాసాన్ని లేదు, ఒక దేవుని బిడ్డ అని లేదు, ఎవరైనా సరే దేవుని దృష్టిలో ఆల్ ఆర్ ఈక్వల్. ఎవరికి గొప్ప మెట్లేసింది లేదు, ఎవరికి సన్మానాలు చేసేది ఏం లేదు. సన్మానం ప్రభు చేస్తాడు. దేవుని కొరకై భక్తి కలిగి ఆ యొక్క దర్శించేటటువంటి మందిరంలో భక్తి కలిగి మనం ప్రవేశించలేనప్పుడు, గౌరవం లేనప్పుడు ఇంకా మనకు నరకం అనే దానితో సన్మానిస్తాడు. భక్తి కలిగి అన్ని క్రైస్తవ జీవితాన్ని జీవించినప్పుడు ప్రభు కృప, ప్రభు తేజస్తో మనం సన్మానిస్తాడు. అక్కడ ఉండి అసలైన సన్మానం. ఇక్కడ ఎవరు సన్మానించరు, ఎవరు సన్మానించరు. మొన్న అన్నాడు, నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు నేను సన్మానిస్తామన్నాను. ఏడు సన్మానించారంటే నరకం వెళ్ళిపోయినట్టు, ఈ లోకం విడిచిపెట్టినట్టే. ఏం సన్మానాలు అవసరంలా, అర్థమైందండి? మందిరం కట్టినంత మాత్రం సన్మానాలు చేస్తారా? అవసరంలా ఏది కూడా. ప్రభువే సన్మానిస్తాడు. ఒక రోజు ఉంది, ముందుంది ముసలి పండుగనే ఉంది, అర్థమైందండి? ముందుంది ముసలి పండుగ. ఇంగ్లీష్లో బాగుంటుంది, అదేంటో చెప్పమ్మా. అయ్యని మాకు రావులే. కాబట్టి ఏమంటే కమింగ్ సూన్ క్రొకడైల్ ఫెస్టివల్ ఏదో అంటారు. ముందుంది ముసలి పండుగ అంటే లోకల్ అట్లా అంటారు. అసలైన పండుగ మనకు ఉంది. మన జీవితం భక్తి లేనప్పుడు, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో సరైన విధానం లేనప్పుడు, ఇది క్రీస్తులో గౌరవపదమైన జీవితాన్ని మనం జీవించుకోకుండా, ఒక సాక్షాత్మైన జీవితం లేనప్పుడు, లేదా భక్తి లేనప్పుడు, ఒక రోజు ప్రభు ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు అప్పుడు ఉండేది అసలైన పండగ ఏంటన్నది. అప్పుడు వచ్చింది అసలైన జీవితం బయటికి. ఆ రోజు ఎవరు కూడా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. ఆ రోజు ఎవరు కూడా మనం సహకరించేవాళ్ళు ఉండరు. ఆ రోజు ఎవరు కూడా మన మాటకి సపోర్ట్గా పలికేవాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆయనే మహోన్నతుడిగా ఉండబోతున్నాడు. ధవళ సింహాసనం తీర్పు తీర్చడానికి ఆసీనుడు అవుతున్నాడు. ఆడ నువ్వు తీర్పు తీర్చడానికి లేదు, ఆయన నీకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటి? మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం అంటుంది, ఏమంటుందండి? దేవుని క్రీస్తు యేసు యొక్క జీవం, ఒక విశ్వాసి దేవుని దర్శించి, క్షమించండి, దేవుని ఆవరణను చూసి దేవుని దర్శించి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలనుకున్న విశ్వాసి ఎందుకు ఆ దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోకి ప్రవేశించలేకపోతున్నాడంటే, మొట్టమొదటిగా శుద్ధత లేని జీవితం. ఏం లేని జీవితం? శుద్ధత అంటే గౌరవం, భక్తి లేనటువంటి జీవితం లేదు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ కొనియాడబడతారని దేవుని వాక్యం ఉంది. అంటే దేవుని యందు భక్తి లేని వారు, దేవుని యందు గౌరవం లేనటువంటి వారు, శుద్ధ సువర్ణమైనది అంటే దేవుని యందు భక్తి కలిగిన అనుభవం, ఆ దేవుని యందు భక్తి, దేవుని యందు గౌరవం లేనటువంటి వారు ఒకరోజు దేవుని ప్రణాళికలో దేవుడు నిర్మిస్తున్నటువంటి మందిరంలోకి ప్రవేశించలేరు. ఇది మొదటి మాట. రెండోది చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం. స్ఫటికమును, తెలుగు కూడా కష్టమైపోతున్నాం, తెలుగు కూడా నేర్చుకోండి స్కూల్లో. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే రెండో మాటను మనం చూస్తున్నాం. చూడండి, దేవుని దర్శించి, దేవుని ఆవరణము చూసి దేవుని దర్శించి దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోకి విశ్వాసి ప్రవేశించకపోవడానికి కారణం, ఏ విశ్వాసి ప్రవేశించడంటే మొదటగా శుద్ధత లేని విశ్వాసి, అంటే భక్తి, దేవుని మీద గౌరవం లేనటువంటి విశ్వాసి ఆ యొక్క శ్రేష్టకరమైన పరిశుద్ధమైన రాజ్యంలోకి, దేవుడు దేవాలయంలోనికి ప్రవేశించలేడు. దేవుని ప్రణాళికలో ఉన్న దేవాలయంలోనికి అలా ప్రవేశించలేని స్థితిలో ఒకప్పుడు ఉన్నాం. యేసు ప్రభువు మన కొరకై కల్వరిశిలలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన ద్వారా ఆయన మన కొరకై చిందించబడి, నలగొట్టబడి, విరగొట్టబడి, ఆ యొక్క రక్తం ద్వారా, ఆ యొక్క దేహం ద్వారా మనల్ని పరలోక రాజ్యం చేర్చడం కొరకై మన మధ్యలో సాదృశ్యం ఉంచడానికి, మనల్ని బలహీనత సరి చేసుకోవడానికి. అని ఇంకా సరి చేసుకోకుండా అదే అవిధేయతతో కఠినమైన హృదయంతో బల్లో పాల్గొంటే దేవుని తీర్పు వస్తుంది. అప్పుడు దేవుని ప్రణాళికలు ఉన్నటువంటి మందిరంలోకి మనం ప్రవేశించలేం, దేవాలయంలోకి. రెండవదిగా చూసినట్టయితే స్వచ్ఛమైనది,
ఎట్లాంటిది? స్వచ్ఛమైనది. అక్కడ స్వచ్ఛమైనది ఉంది. అంటే మన జీవితంలో స్వచ్ఛమైనది లేని వారు ఎవరైనాను, శుద్ధత లేని వారు ఎవరైనాను దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలో ప్రవేశించరు ఆ విశ్వాసి. రెండోదిగా స్వచ్ఛమైనది లేని వారైనను ఆ యొక్క దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోకి ప్రవేశించరు. అసలు స్వచ్ఛమైనది అంటే అర్థం ఏంటి చెప్పండి? కొన్ని స్వచ్ఛమైనది లేనిది అంటే అర్థం ఏంటి? స్వచ్ఛమైనది లేనిది అంటే అర్థం ఏంటి? నిజం లేనిది. ఇంకా నేను చెబుతా చూడండి. మొదటిగా స్వచ్ఛమైనది లేనిది అని అంటే అర్థం ఏంటి తెలుసా? మాలిన్యం కలిగింది. 2 దాన్నే కల్తీ అయింది కూడా అనొచ్చు. ఏమనొచ్చు? మాలిన్యమైనది, కల్తీ కలిగింది అన్నారు. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే కల్తీ కలిగినటువంటి విశ్వాస జీవితం కలిగిన వారు దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోనికి ప్రవేశించరు. ఇప్పుడు కల్తీ కలిగిన విశ్వాసం అంటే ఏంటి అమ్మా? చెప్పండి పెద్దగా. స్వచ్ఛము కానిదన్నా, కల్తీ అయినదన్నా, మాలిన్యం కలిగిందన్నా అర్థం ఏంటి? ఒక విశ్వాస యొక్క జీవితంలో, ఒక దేవుని బిడ్డ యొక్క జీవితంలో కల్తీ కలిగిన విశ్వాసం అంటే ఎవరో తెలుసా? యేసుప్రభు. కల్తీ కలిగిన విశ్వాసం అంటే సగం దేవుని మీద ఉంటూ, ఆదివారం వస్తే ఆరాధనకు వస్తూ, సోమవారం నుండి శనివారం వరకు టీవీ, సినిమాలు, సీరియల్స్ చూసుకుంటూ, ఆ టీవీల్లో, ఆ సెల్ ఫోన్లో అపవిత్రమైన వీడియోలు చూసుకుంటూ కాలమును గడుపుతూ, పైకి భక్తి గలవారై ఆదివారం వార కార్యక్రమాలు చూపించుకుంటూ లోపల భక్తి లేని జీవితం కలిగినటువంటి వారు కల్తీ కలిగినటువంటి వారు. పాలు నీళ్లు కలిసిపోతే మనం వేరుపరచగలుగుతామా? ఇంతే. భక్తి లేకుండా కల్తీ కలిగినటువంటి వారిని కూడా మనం వేరుపరచలేం. వారు ఎవరన్నది కూడా మనం డిసైడ్ చేయలేం. మరి ఎవరు డిసైడ్ చేస్తారు? పాలను పాలుగా, నీళ్ళగా తీయగలిగిన వాడు ఎవరంటే దేవుడు తప్పక ఇంకెవడో చేయలేడు నాకు తెలిసి. పాలను పాలుగాను, నీళ్ళగాను తీయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే దేవుడే. అంటే కల్తీ కలిగిన విశ్వాసి, కల్తీ లేని విశ్వాసం ఎవరన్నది డిసైడ్ చేసేది దేవుడే. కాబట్టి స్వచ్ఛము కానిది అంటే అర్థం ఏంటంటే కల్తీ కలిగినది. మనం ఏదో ఆదివారం దేవుని మందిరానికి వచ్చి, ఏదో దేవుని సన్నిధికి వచ్చి, ఏదో దేవుని మందిరం ఉంటూ దేవుని ఆరాధించినందుకు మాత్రాన స్వచ్ఛమైన వారమని కాదు. స్వచ్ఛమైనది ఎలాంటిది అంటే కల్తీ లేనిది, మాలిన్యం లేనిది స్వచ్ఛమైనది. స్వచ్ఛము కానిది అంటే ఓ రకంగా చెప్పాలంటే మాలిన్యం కలిగినది. 2 కల్తీ అయినటువంటిది ఏది కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించదు. దేవుని రాజ్యంలో ప్రవేశించదు. ఒక మాటలో చెప్పాలంటే మనం ఏదైనా ఒక వాహనం మనం కొనుక్కున్నాం అనుకోండి, ఒక కారు, ఒక బైకో, సైకిల్ ఏదో ఒకటి కొనుక్కున్నప్పుడు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత దానికి మట్టి అయిపోయింది అనుకోండి. ఆ మట్టితో ఉన్నటువంటి వాహనాన్ని మన మందిరంలో తీసుకొచ్చి పెడతామా? సరే, మందిరంలో కాదు, మన ఇంట్లో పెట్టుకుంటామా? పెట్టుకోం. ఏం చేస్తాం మరి? కడుక్కుంటాం. అంటే ఒక వాహనానికి మనం ఇష్టపడి కొనుక్కున్న వాహనానికి మట్టి అయితేనే మనం మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు కల్తీ అయినటువంటి విశ్వాసుని దేవుడు తన ఇంట్లో ఎలా పెట్టుకుంటాడు? అర్థమైందండి? కల్తీ ఏదో మట్టితో కల్పితమైన కల్తీ అయినటువంటి మాలిన్యం అంటినటువంటి ఒక వెహికల్నే మన ఇంట్లో మనం పెట్టుకోవడానికి ఇష్టపడినప్పుడు ఈ లోకము, పాపము, శరీరాశులు, నేత్రాశులు, జీవడంబపోవడం రకరకాల పనికిమాలిన చెత్తతో మాలిన్యమైపోయి పైకి దేవుని బిడ్డలు విశ్వాసులు రక్షించబడ్డారని చెప్పుకుని కల్తీ కలిగినటువంటి విశ్వాసుల్ని దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోకి దేవుడు ప్రవేశింపనిస్తాడా? నీ ఇంట్లో నువ్వు ఇష్టపడి కొనుక్కున్న వెహికలే మట్టి అయితే బయట కడుక్కుని లోపల తీసుకొస్తావే, మరి కల్తీ అయినటువంటి విశ్వాసుల్ని దేవుని యొక్క మందిరంలోకి ఎలా రాణిస్తాడు చెప్పండి? రాణిస్తాడా? రాణించడు ఎప్పుడూ కూడా. కాబట్టి మనం గమనించాల్సిన కోణం ఏంటండి? కల్తీ లేని వారు ఉండాలి, స్వచ్ఛమైన వారు ఉండాలి. మనలో ఎప్పుడు కూడా కల్తీ కలిగినటువంటి జీవితం ఎప్పుడూ ఉండకూడదు. మిక్స్డ్ జీవితం, కల్పితమైన జీవితం. మనలో సగం దేవుని గురించిన ఆలోచనలు, దేవుని గురించిన ఉద్దేశాలు, దేవుని గురించిన మాటలు, సగం లోకం గురించిన మాటలు, లోకం గురించిన ఆలోచన కల్పితంగా ఉండకూడదు. యేసు ప్రభువు ఎలా ఉన్నాడు?
యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడంట. ఆయనలో కల్పితమైంది ఉందా? ఆయన పాపలోకంలో వచ్చాడు, పాపిగా ఎంచబడుతూ వచ్చాడు, దరిద్రుడిగా చేయబడుతూ వచ్చాడు. కానీ తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులుగా చేయడానికి దారిద్రుడిగా చేయబడుతున్నాడు. ఇంకా పాపం లేనివాడికి వచ్చి మన పాపలను తీసేయడానికి ఆయన పాపిగా ఎంచబడుతూ వచ్చాడు. అంటే ఆయన పాపి కాడు, ఆయన దరిద్రుడు కాడు. కానీ మనం ధనవంతులు అవ్వాలని ఆయన ఆ స్థితిలోకి వచ్చాడే కానీ ఆయన అలా లేడు. ఆయన అలా లేడు. అంటే ఆయన కల్తీ లేనటువంటి వాడు. ఆయనలో కల్తీ లేదు, ఆయనలో స్వచ్ఛమైనది ఉంది. స్వచ్ఛమైన మనసాక్షి కలిగినటువంటి వాడైన, స్వచ్ఛమైన జీవితం కలిగిన వాడైన, స్వచ్ఛమైన పరిశుద్ధత కలిగిన వాడైన. కాబట్టి ఈరోజు చాలామంది యొక్క జీవితాల్లో పరిశుద్ధతలోకి అపవిత్రత వచ్చేసింది, కల్తీ అయిపోయాం. యథార్థం ఉండాల్సిన జీవితంలో యథార్థత కోల్పోతున్నాం, కల్తీ అయిపోయిన అర్థం. ఇంకా విశ్వాస జీవితం ఉండాల్సిన మనం అవిశ్వాసం మనలోకి వచ్చిందంటే కల్తీ అయిపోయామని అర్థం. ఇక్కడ చెప్పుకుంటూ పోతే దాని గురించి కూడా 7 విషయాలు చెప్పొచ్చు. కాబట్టి కల్తీ కలిగినటువంటి జీవితం జీవిస్తున్నాం. విశ్వాసంలో కల్తీ, ఇంకా ప్రార్థనలో కల్తీ, ఆరాధనలో కల్తీ, ఇంకా క్రైస్తవ జీవితంలో కల్తీ. ఎన్ని కల్తీలు అయిపోయినాయి. కల్తీ అని ఎందుకు అంటున్నానంటే, అట్లా మాలిన్యం అంటుందని ఎందుకు అంటున్నానంటే, అది యథార్థత లేదు, అది యథార్థత లేదు కాబట్టి అది కల్తీ అయిపోయింది. ప్రార్థించేవారు యథార్థంగా ప్రార్థించినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుంది అంటే అర్థం ఏంటి? కల్తీ అయిందనే అర్థం మన ప్రార్థనలో. ఇప్పుడు నువ్వు రోగివి, కానీ నేనే రోగిని, ఎన్ని సంవత్సరాలైనా నా రోగం నుండి నేను విడుదల పొందలేకపోతానంటే అర్థం ఏంటి? నా ప్రార్థనలో కల్తీ ఉంది. ఎన్ని సంవత్సరాలైనా దేవుడు నేను చేసే ఆరాధన ఇష్టపడతలేదంటే అర్థం ఏంటి? నా ఆరాధనలో కల్తీ ఉంది. నేను ఏదైనా యోచన చేయగా అది నాకు దొరకపోవడానికి కారణం ఏంటి అంటే మన ఆలోచన, మన విశ్వాసంలో కల్తీ ఉంది. కాబట్టి ఇట్లా చూసుకుంటూ పోతే చాలా ఉండే క్రైస్తవుడి జీవితంలో, ఒక విశ్వాసం యొక్క క్రైస్తవుడు యొక్క రక్షించబడినటువంటి మానవుని యొక్క జీవితంలో చూడగా ప్రార్థనలో కల్తీ, విశ్వాస జీవితంలో కల్తీ, ఇంకా క్రైస్తవ జీవితంలో కల్తీ, ఇంకా ఎంత జీవితంలో కల్తీ అయిపోయి ఉన్నాడు నేటి దినాల్లో విశ్వాసి. ఇలాంటి కల్తీ కలిగినటువంటి వారు దేవుని రాజ్యానికి వెళ్తారా? ప్రవేశించలేము. అది నువ్వైనా నేనైనా. కాబట్టి కల్తీ కలిగినటువంటి వారు, స్వచ్ఛమైనది లేనటువంటి వారు, కల్తీ కలిగిన మాలిన్యం కలిగిన వారు దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోనికి ప్రవేశించరు. దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో ఒక విశ్వాసి నా ఆవరణంలో చూసి, నా ఆవరణంలో కూడా ప్రవేశించి నన్ను దర్శించి నా యొక్క సన్నిధిలో ఉండాలని దేవుడు ఏ విశ్వాస కొరకైతే తన ప్రణాళికలో దేవుని మందిరాన్ని నిర్మిస్తున్నాడో పరలోక రాజ్యంలో, ఆ మందిరంలోనికి ఏ విశ్వాసి, అసలు విశ్వాసి ప్రవేశించిన విశ్వాసి ఎవరంటే మొట్టమొదటిగా ఎవరు? శుద్ధత లేని వారు, అంటే భక్తి గౌరవం లేనటువంటి వారు. 2 స్వచ్ఛమైన జీవితం అంటే స్వచ్ఛమైన జీవితం లేని వారు, అంటే కల్తీ కలిగినది, మాలిన్యం కలిగినటువంటి జీవితం కలిగిన వారు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న దేవుని మందిరంలోకి ప్రవేశించలేరు. ఈరోజు గమనించుకో, బల్ల దగ్గరికి వచ్చాం, బల్లలో కల్తీ లేదు అంటే ప్రభు దేహంలో కల్తీ లేదు. కల్తీ ఉందా? ప్రభు దేహంలో కల్తీ లేదు, ప్రభు రక్తంలో కల్తీ లేదు. ఈరోజు బలలో పాల్గొనే మనం ప్రభు బల్ల దగ్గరికి వచ్చిన మన జీవితాల్లో విశ్వాసం ఎలా ఉంది, ప్రార్థన జీవితం ఎలా ఉంది, క్రైస్తవ జీవితం ఎలా ఉంది, దేవుని ఆరాధించే జీవితం ఎలా ఉంది, ప్రార్థన జీవితం ఎలా ఉంది, దేవునితో గడిపే సావాసం ఎలా ఉంది, దేవుని సన్నిధిలో ఉండే జీవితం ఎలా ఉంది? అది కల్తీ అయిపోయినదిగా, అది మాలిన్యంతో కూడినదిగా ఉందా, లేదా పరిశుద్ధమైనదిగా ఉంటుందా? ఒకసారి మన స్వచ్ఛమైనదిగా ఉందా, కల్తీ కలిగి ఉందా అన్నది మనం ప్రశ్నించుకోవాలి. అది ఎప్పుడైతే అలా కల్తీ కలిగింది మన జీవితంలో ఉంటుందో అప్పుడు మనం దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. ఇదన్నమాట 2. కాబట్టి కల్తీ కలిగినటువంటి విశ్వాసి దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోకి ప్రవేశించలేడు. ఇది 2. ఇక 3వ కోణం చూద్దారండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 12వ వచనం. 27వ వచనం చదవం. నిషిద్ధమైనదేదైనాను అసహ్యమైన దానిని
అబద్ధమైన దాన్ని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపురు. కాబట్టి దేవుని ప్రణాళికలో ఒక సజీవుడైన క్రీస్తు యేసు యొక్క జీవం కలిగినటువంటి విశ్వాసికి దేవుడు తన ప్రణాళికలో ఇచ్చే మందిరంలోనికి లేదా ఆవరణం చూసి ఆ దేవుని దర్శించి ఆ దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోకి ప్రవేశించని విశ్వాసి ఎవరంటే, మొదటిగా ఎవరు? శుద్ధత లేనివారు. 2, స్వచ్ఛమైన జీవితం లేనటువంటి వారు. మూడోదిగా చూడగా ఎవరు అని మనం చూసినట్టయితే మూడో మాట, ఇక్కడ రాయబడిన మాట ఏందని? అబద్ధమైన దాన్ని జరిగించేవారు. ఎవరండి? అబద్ధమైన దాన్ని జరిగించేవారు. అంటే ఎవరైతే అబద్ధమైన దానిని జరిగిస్తారో, అబద్ధమైన దాన్ని ఎవరైతే జరిగిస్తారో అబద్ధమైన జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశం. అంటే అబద్ధాన్ని జరిగించేవారు. ఇప్పుడు ఇది జరగలేదు కానీ అది జరిగిందని అబద్ధం పుట్టిస్తాం. ఇప్పుడు చూడండి, ఒక అబద్ధాన్ని జరిగించేవారంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా చూడండి. యేసు ప్రభువారు ఏ తప్పు చేశాడు? ఆయన ఏ తప్పు కూడా చేయలే. ఆయన ఏ తప్పు చేయకపోయినా ఏం చేశారు? ఇద్దరు అబద్ధికుల్ని తీసుకొచ్చారు ఆయన దగ్గరికి. ఆయన కొరకు ఇద్దరు అబద్ధికుల్ని ఏర్పరిచి ఆయన దగ్గర తీసుకొచ్చి ఏం చేశారు? ఆయన మీద అబద్ధాలు చెప్పేస్తున్నారు. ఆయన మీద అబద్ధాలు చెప్పేస్తున్నప్పుడు ఆయన నిలబడినాయా? వాళ్ళు చెప్పేది అబద్ధం అని తేలిపోయింది. అంటే అబద్ధాన్ని జరిగించేవారు ఎలా ఉంటారంటే వారి జీవితంలో ఏదైతే నిజము కానిదుందో అది చేయడానికి ఇష్టపడతారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు జీవించే జీవితం వేరు, వాళ్ళు చెప్పే మాటలు వేరు. ఒక మాటలో చెప్పాలంటే ఏంటి? వాళ్ళు జీవించే జీవితం వేరు, వాళ్ళు చెప్పే మాటలు వేరు. అందుకే మనం అంటాం, మాటలు చూడు అరటి పండు ఒలిసిపెట్టినట్టు ఉండే అంటాం. దానికి ఇంకొక సామెత కూడా ఉంది, మనం చదువుకునేటప్పుడు ఇంటూ వచ్చాం. మేడి పండు చూడు మేలుమయ్యుండు, పొట్టవీపు చూడు. అదే అబద్ధం ఆడేవారి యొక్క స్వభావం. అబద్ధం ఆడేవారి యొక్క స్వభావం అలాగే ఉంటుంది. అబద్ధం ఆడేవారు కాదు, అబద్ధాన్ని జరిగించేవారి యొక్క జీవితం. అబద్ధాన్ని జరిగించేవారి జీవితం అలాగే ఉంటుంది. ఏంటంటే వారు నిజాన్ని పక్కన పెట్టి, నిజాన్ని పక్కకు నెట్టేసి, నిజాన్ని దారి తప్పించి, లేనిది, అక్కడ జరగనిది, అక్కడ ఉండనిది సృష్టించేవారే అబద్ధాన్ని జరిగించేవారు. లేని వార్తను పుట్టించేవారు. ఒక మాటలో చెప్పాలంటే ఎలాంటి వారండి? లేని వార్తను పుట్టించేటటువంటి వారు, అబద్ధాన్ని జరిగించేవారు. ఇది జరగలా కానీ అది ఉందని అబద్ధం ఆడుతూ వస్తారు. వారి జీవితం మొత్తం ఇక అబద్ధాన్ని జరిగించడమే తప్ప సత్యమైన మార్గంలో జీవించడానికి కష్టం. ఇక్కడ మనం చూస్తున్న మూడో మాట ఏంటంటే, ఏంటి మూడో మాట? అబద్ధాన్ని జరిగించేటటువంటి వారు, అబద్ధాన్ని చేయాలనుకున్నటువంటి వారు ఏమంటారు? నీతిని, యథార్థతని, నిజమైన దాన్ని పక్కకు నెట్టివేసి అబద్ధపూర్వకమైన వాటిని చేసి వాటిని జరిగించేటటువంటి క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఎన్నటికీ దేవుని ప్రణాళికలు ఉన్న మందిరంలో ప్రవేశించలేడు. ప్రవేశిస్తారా? ప్రవేశించడం. కారణం ఏంటి? తన జీవితంలో కారణం ఏంటి చెప్పండి? అబద్ధాన్ని జరిగించేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు అబద్ధం బాగుండొచ్చు, ఈరోజు అబద్ధం మంచిగా అనిపించవచ్చు, ఈరోజు అబద్ధం బాగుంది అనుకోవచ్చు, ఈరోజు అబద్ధం మనల్ని కాపాడుతుంది అనుకోవచ్చు, ఈరోజు మనం వాడే అబద్ధము మనకు మంచి చేస్తుంది అనుకోవచ్చు. ఒకరోజు మనం ఆడిన అబద్ధము బట్టబయలు అవ్వబోతుంది. ఒకరోజు మనం ఆడినట్టు అబద్ధం, మనం జరిగించిన అబద్ధాలన్నీ కూడా ఒకరోజు బయటికి రాబోతున్నాయి. వాటర్ పెట్టండి. ఏమవుతున్నాయి? బయటికి రాబోతున్నాయి. ఒకరోజు మనం ఆడిన అబద్ధాలన్నీ, ఏ అబద్ధాన్ని జరిగించడం అంటే లేని దాన్ని ఉన్నట్టు చూపిస్తున్నాం, జరగని దాన్ని జరిగిందని చెప్తున్నాం, అబద్ధము అయిన దాన్ని నిజమని చెబుతున్నాం. లేని వార్తలు పుట్టించే స్వభావం, ఇవన్నీ కూడా అబద్ధాన్ని జరిగించేవారే. ఒకరోజు ఏమవుతున్నారు తెలుసా? అబద్ధాన్ని జరిగించాక సత్యాన్ని కూడా గ్రహించలేని స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. మనతో సత్యం మాట్లాడుతున్నా, సత్యపూర్వకమైన మాటలు మాట్లాడుతున్నా కానీ ఒకరోజు ఆ సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఇంకా అబద్ధాన్ని పుట్టించడమే, లేని వార్తలు పుట్టించడమే, లేని మాటలు పలుకుతూనే జీవితాన్ని కొనసాగించి ముగిస్తాం. ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన అబద్ధపు జీవితానికి తగినటువంటి బహుమానం అక్కడ ఉంది. అప్పుడు ఆ యొక్క దేవుని ప్రణాళికలో దేవుడు స్థిరపరుస్తున్న మందిరంలోకి మనం ప్రవేశించలేం. అర్థమవుతుందండి? ఒక్కోసారి మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, మన కుటుంబంలో ఉండే వారిని మనం అంటాం, నీ జీవితం అంతా అబద్ధాలు ఆడితేనే బతికేస్తావా? నీ జీవితం అంతా కూడా అబద్ధంలోనే ఉంటావా? నీ జీవితాంతం అబద్ధమనే జరిగిస్తూ ఉంటావా?
అంటే ఒక్కొక్కసారి మన పిల్లల్ని, మన ఇంటి వారిని, మన బంధువులు మనం అంటాం, జీవితకాలం అంతా అబద్ధంలోనే జీవిస్తావా అంటే వాళ్ళు ఏంటంటే అబద్ధాన్ని జరిగించేవారని అర్థం. ఒకరోజు నా మాటలు చెప్పట్లేదండి, నేను చెప్తే మీకు కోపాలు వస్తాయి, కానీ దేవుని వాక్యం అంటుంది, దేవుని వాక్యం చెప్పినా మీకు కోపాలు వస్తున్నాయి అంటే అబద్ధాన్ని జరిగిస్తున్నామని అర్థం. నేను చెబితే కోపం వస్తుందంటే ఓకే, దేవుని వాక్యం చెబుతున్నా కోపం వస్తుందంటే అర్థం ఏంటి? అబద్ధాన్ని జరిగిస్తున్నామని అర్థం. చూడండి, ఒక విశ్వాసి దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి, దేవుని ప్రణాళికలో ఉన్న మందిరంలోకి ప్రవేశించకపోవడానికి కారణం ఇదే, అబద్ధాన్ని జరిగించడం. మన జీవితంలో మనం ఎంత అబద్ధికులుగా ఉంటూ వస్తామో, ఎంత అబద్ధాన్ని జరిగిస్తూ వస్తామో, ఖచ్చితంగా మన జీవితం ఏమైంది? అది కష్టతరంగానే ఉండేది కానీ మేలుకరంగా ఉండదు. నేను ఒకసారి ఒక అబద్ధం ఆడా ఒక వ్యక్తి దగ్గర. ఒక వ్యక్తి ఫోన్ చేసి ఒక మాట మాట్లాడుతున్నప్పుడు లేదు అని ఒక అబద్ధం ఆడే. నాకు ఏమనిపించిందంటే లోపల ఎంతో గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఒక రోజల్లా నాకు నెమ్మది లేదు, ఒక రోజు కాదు, హాఫ్ డే అలా నెమ్మది లేదు. చాలా బాధతో ఉంటూ వచ్చా. అరే నేనేంటి చుట్టుక్కునే ఒక అబద్ధం ఆడేసాను, నేను సేవకుని కదా, అయినా సేవకుని తర్వాత దేవుని పెట్టాను కదా, ఎట్లా అబద్ధం ఆడాను? ఒకరోజు దేవుని ఎదుట నేను బయటపడతా కదా, ఒకరోజు దేవుని ఎదుట నేను వెళ్ళినప్పుడు ఈ అబద్ధాన్ని బట్టి నేను దేవుని రాజ్యాన్ని కోల్పోతానేమో, ఈ అబద్ధాన్ని బట్టి పరలోక రాజ్యాన్ని నేను కోల్పోతానేమో, ఈ అబద్ధాన్ని బట్టి పరలోక రాజ్యంలో ఉండాల్సిన ధన్యత నేను పోగొట్టుకుంటానేమో, చాలా బాధపడుతూ వచ్చా. చాలా బాధపడి ఇంకో బ్రదర్ ఫోన్ చేస్తే చెప్పా, అయ్యా నేను ఫలానా విషయంలో, అంటే ఆయన ఇంటి వారే, ఇలా ఆయన ఫోన్ చేస్తే నేను ఎట్లా అబద్ధం ఆడాను అన్నప్పుడు, సరేనన్నా నేను మాట్లాడతలే, మీరేం బాధపడవాకండి, నేను చూసుకుంటాలే అని చెప్పాను. ఎందుకు చెబుతూ వస్తున్నా అంటే, పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే కార్యం చేస్తాడో ఆ వ్యక్తి అబద్ధం ఆడితే అది సరి చేసుకునేంత వరకు కూడా మనశ్శాంతి ఉండదు. పరిశుద్ధాత్మ ఏ వ్యక్తులు అయితే కార్యం చేయట్లేదో ఆ వ్యక్తి జీవితం మొత్తం అబద్ధాలు ఆడుకుంటూనే వెళ్తాడు. ఇక సత్యం అన్నది ఉండదు. ఇందుని బట్టి మనం ఏం చేయాలా? నేనేదో గొప్పవాడని కాదు, మనం ఏం చేయాలా? అసలు మనం అబద్ధం ఆడుతున్నా అది అబద్ధం అన్న ఆలోచన మనకు రాకుండా, నువ్వు ఆడింది అబద్ధము అన్న ఉద్దేశమే మనకు రాకుండా, అసలు నువ్వు అబద్ధం ఆడి కూడా నేనేం తప్పు చేయలేదులే అన్న మనస్తత్వం నీకు నాకు వస్తుందంటే పరిశుద్ధాత్ముడు కార్యం మనలో జరగటం లేదు. అది ఏం జరగట్లేదండి? పరిశుద్ధాత్ముడి యొక్క కార్యం మనలో జరుగుతుందా? నిజంగా పరిశుద్ధాత్ముడి యొక్క కార్యం మనలో జరిగితే మనం ఒక అబద్ధం ఆడుతుంటే నువ్వు అబద్ధం ఆడేవన్నమాట వచ్చేసింది. నేను చాలాసార్లు గమనిస్తూ వస్తా, చాలామంది యొక్క మాటలను బట్టి గమనిస్తా. కొంతమంది అబద్ధం సింపుల్గా ఆడేసేవారు ఉంటారు. అవలేలగా తేనెగానే ఏలుకెట్ట తీసుకునేట నాలుగుతో నాగితే ఎంత త్వరగా నాగేస్తారు తేనె, అంత సింపుల్గా అబద్ధం ఆడేసేవాళ్ళు ఉన్నారు. దేవుని ప్రజలైన వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరమైనా సరే అంత సింపుల్గా అబద్ధం ఆడి కూడా మనం ఇంకా బలలో పాల్గొంటున్నామంటే మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. అంత గొప్పగా అబద్ధం ఆడి కూడా మనం బలలో పాల్గొంటున్నామంటే పరిశుద్ధాత్మ కార్యం నీలో నాలో లేదు. అది లేకుండా బలలో పాల్గొంటే నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ మృతుడివే. మృతుడివే అంటే నువ్వు పరిశుద్ధాత్మ కార్యం నీలో జరగనప్పుడు నువ్వు సజీవుడిగా ఉండవు. కానీ క్రీస్తు యేసు యొక్క జీవం లేదు. ఎవరికైతే జీవం ఉందో వాళ్ళు దేవుని మాటకి చేసిన తప్పుని బట్టి, ఆడిన అబద్ధాన్ని బట్టి, జరిగించిన అబద్ధాన్ని బట్టి భయపడతారు. ఆ భయం లేకుండా ఎన్ని అబద్ధాలు ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాం. భయం లేదంటే మనం అబద్ధాన్ని జరిగిస్తున్నామంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యం మనలో లేదంటే జీవము మనలో లేదు, క్రీస్తు యేసు యొక్క జీవం మనలో లేదు. అలా లేనప్పుడు మనం బల్లను తాకటానికి కూడా యోగ్యులేము కాదు. ఈ బలలో పాల్గొనేవాడు కాదు, బలలో పాల్గొనేవారు ప్రభు యొక్క రక్తంతో కడగబడిన వాడై, ప్రభు యొక్క రక్తంతో కడగబడి అబద్ధం ఆడనటువంటి జీవితం, యథార్థమైనటువంటి జీవితం, అబద్ధాన్ని జరిగించినటువంటి వారు, పరిశుద్ధాత్మ కార్యం జరిగించబడి హృదయంలో జీవితంలో జీవం కలిగినటువంటి వారు, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు మాత్రమే ఆ బలలో పాల్గొనాలి. అబద్ధాన్ని జరిగించే వారమైన మనము బలలో పాల్గొంటే ఒకరోజు దేవుని రాజ్యం నుండి బయటికి నెట్టివేయబడతాం. ఈరోజు దేవుని రాజ్యం ఉందని సంతోషంగా బలలో పాల్గొని అబద్ధం ఆడే జీవితం ఉండి ఆ జీవితాన్ని సరి చేసుకోకుండా బలలో పాల్గొంటే
ఇప్పుడు సరి చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. అది సరి చేసుకోకుండా అదే అబద్ధాన్ని ఇంకా జరిగిస్తూ, అబద్ధాన్ని జరిగించడం అంటే ఏంటంటే మనం అబద్ధపు జీవితం మనలో ఉంది, దాన్ని అట్లాగే కప్పిపెట్టుకుంటూ బలలో యథార్థంగా నేను పాల్గొన్నానని అనుకోవటమే అబద్ధాన్ని జరిగించినట్టు. అలా పాల్గొన్నప్పుడు ఒక రోజు ఇక్కడ బలలో పాల్గొనొచ్చు, ఎవరు అబ్జెక్షన్ చేయరు. ఓ రోజు దేవుని రాజ్యాన్ని కోల్పోతావు, అది గుర్తెరుగు. నా జీవితంలో అబద్ధం ఆడుతున్నామంటే అది సరి చేసుకోనప్పుడు, ఏదో 1-2 అబద్ధం ఆడేవు, పరిశుద్ధాత్మ నేను గద్దించినప్పుడు సరి చేసుకో. ఇక ఫరో హృదయం, దేవుడు మాట్లాడుతున్నప్పుడు కఠినం చేసుకున్నాడు, చివరికి దేవుడే కఠినం చేసేసాడు. ఇక పరిశుద్ధాత్ముడు కార్యం మన హృదయంలో జరగనప్పుడు ఫరో వలె నష్టం తెచ్చుకుంటాం. ఎన్ని దినములని అబద్ధాలు ఆడుకుంటూ వెళ్ళిపోతాం. ఎన్ని దినములని అబద్ధాలు ఆడుకుంటూ వెళ్తాం. చూడండి, అంగడికి వెళ్తాం, మార్కెట్కి వెళ్తాం, వెళ్ళి టమాటో కేజీ ఇమ్మంటాం. టమాటో కేజీ అడిగినప్పుడు ఏమంటాడు? 40 రూపాయలు కేజీ అంటాడు. ఆ పక్కన 35కి ఇస్తున్నారు కానీ నువ్వు 40 అంటే ఏంటంటావు? అది అబద్ధం కదా. అక్కడ 40 చెప్పాడు, ఏడకి వచ్చామంటావు, పక్కనోడు 35 అంటాం. అది అబద్ధం కదా, అది అబద్ధం కదా. ఒక కష్టానికి ప్రతిఫలం, ఒక వ్యక్తి ఒక వస్తువు కొనుక్కున్నాడు, అది తనకిష్టమైన రేటుకి అమ్ముకుంటాడు. తను తెచ్చుకున్న రేటుకి అమ్ముకోవాలన్న రూల్ ఏం లేదు, తనకిష్టం, తన ఒపీనియన్ అది, తన ఇష్టం ఎట్లుంటే అటు అమ్ముకుంటూ వస్తాడు. మనం ఏం చెబుతాం? అక్కడ 35 అమ్ముతున్నాడు, నువ్వు 40కి ఎందుకు ఇస్తావు? ఆడ 40, వాడు పెద్ద బోర్డే పెట్టి ఉంటాడు 40 రూపాయలేనని టమోటా, మనం ఏమంటాం 35కి అంటాం. ఈ అబద్ధం ఆడితే దేవుని రాజ్యానికి వెళ్తావా? పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన ఏసావు ఎలా ఉండడు అలా ఉండవు. ఓ టమాటాల కొరకు, బీరకాయల కొరకు, దొండకాయలు, పచ్చిమిరకాయల కోసం, పచ్చికాయల కోసం అబద్ధాలు ఆడి పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఏసావు వలె ఈరోజు అబద్ధాన్ని జరిగిస్తూ ఉంటే రేపు దేవుని రాజ్యం నీకు లేదు. అర్థమైందండి? టమాటో కోసం అబద్ధం, దొండకాయల కోసం అబద్ధం, బెండకాయల కోసం అబద్ధం, బీరకాయల కోసం అబద్ధం అండి, కూరగాయల కోసం అబద్ధం. ఇంకేం చెబుతాను తెలుసా? ఏదన్నా వస్తువు కొనడానికి వెళ్తే కూడా పక్క షాపులు ఎంత ఇస్తానన్నారు, నువ్వు ఎందుకు ఇస్తావా లేదా? ఒక బట్టలు కొనడానికి వెళ్ళి అబద్ధం ఆడతాం. నా జీవితంలో 100% పర్ఫెక్ట్గా ఉండాల్సింది ఎక్కడైనా. యేసు ప్రభువు నిన్న నేడు ఏ రీతిగా ఉన్నాడో అలాగ ఉండాల్సిందే. బట్టలు కొనే చోట అబద్ధము, కూరగాయలు కొనే చోట అబద్ధము, వస్తువులు కొనే చోట అబద్ధము. అంటే మనం అబద్ధాన్ని జరిగిస్తున్నాం, సత్యాన్ని చేయట్లా. ఇలా మీరు అనొచ్చు, బ్రదర్ కూరగాయలు టమాటాల గురించి బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందా? ప్రకటన గ్రంథం 22:12 ఏముంది? వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం ఉంది. ఆడ దొరికితే టమాటాలు ఎంత కొన్నామన్నది, ఆడ దొరికితే అన్నీ కూడా. దేవుడు ఏది మిస్ అవ్వట్లా, అన్నీ లిఖిస్తున్నాడు, అన్నీ కూడా జాగ్రత్తగా భద్రం చేస్తున్నాడు మన జీవితాన్ని బయట పెట్టడానికి. జాగ్రత్త, ఒకరోజు ఏం చేయబడుతుంది, మన జీవితం బయటికి రాబోతుంది. ఎన్ని దినాలైన అబద్ధాన్ని జరిగిస్తావు? తినేటటువంటి ఆహారం విషయమే అబద్ధాన్ని జరిగిస్తున్నావు, తినేటటువంటి ఆహార విషయంలో అబద్ధాన్ని జరిగిస్తున్నావు, కట్టుకునే వస్త్రాల విషయాల్లో అబద్ధాన్ని జరిగిస్తున్నావు, జీవించే జీవితంలో అబద్ధాన్ని జరిగిస్తున్నావు, కొనుక్కుని వాడుకునే వస్తువుల విషయాల్లో అబద్ధాన్ని జరిగిస్తున్నావు. జీవితం మొత్తం అబద్ధాన్ని జరిగించుకుంటూ వెళ్తామే. ఎంతకాలం? ఇప్పటికైనా మారుమనసు లేదా? ఎంతకాలం అని సజీవుడిగా ఉండి జీవాన్ని కోల్పోయి ఉంటావు. విశ్వాసమే కాదనట్ల, ఇంకెంతకాలం అని సజీవుడిగా ఉండి జీవాన్ని కోల్పోయి ఉంటావు. ఇంకెంతకాలం ఈ బ్రతుకు, ఇంకెంతకాలం ఈ జీవితం? యేసు ప్రభు ఎదుట అబద్ధం నిలబడదు, అది గుర్తుపెట్టుకోండి. మరలా చెబుతున్నా చూడండి, యేసు ప్రభు వారి దగ్గరికి 2 అబద్ధికుల్ని తీసుకొచ్చినప్పుడు ఆ అబద్ధికులు నిలబడగలిగారా? యేసు ప్రభు ఎదుట అబద్ధం ఆడేవారు, అబద్ధాన్ని జరిగించేవారు ఒకరోజు నిలబడతల్లా ఆయన ధవళ సింహాసనం ఎదుట. సిగ్గులేని మొహంతో ఆయన ఎదుర్కొని ఆయన సింహాసనం ఎదుట నిలబడిన వారు ఎవరంటే అబద్ధాన్ని జరిగించిన వారు. ఒక కూరగాయలు, టమాటాలు, వెజిటేబుల్ గురించే కాదు, మన జీవితంలో ఎదుటి వ్యక్తి గురించి, ఇతరుల గురించి మనం అబద్ధాన్ని జరిగించేవారు ఉంటే ఒకరోజు దేవుని రాజ్యంలో మనం ప్రవేశించడం, దాన్ని పోగొట్టుకుంటాం. అది గమనించుకోవాలి ఎవరైనా సరే. అలా జరిగించినప్పుడు దేవుని రాజ్యం మనకు లేదు. ఇది ఎన్నో మాట? 3. 4వ విషయాన్ని చూద్దాం రండి.